హలో ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉందండి ఈ నోటిఫికేషన్ మీతో పంచుకోవటం. నిజంగా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఏ నోటిఫికేషన్ చూసినా సరే టెంపరరీ బేస్ ఆర్ కాంట్రాక్ట్ బేస్ అనేటువంటి వర్డ్సే కనిపిస్తున్నాయి. ఎట్లయినా మనకి కొంచెం డిస్కరేజ్మెంట్ వర్డ్సే. కానీ చూడండి, ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ తోటి మంచి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. సో చూసారా, డైరెక్ట్ నోటిఫికేషన్, డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఓకే, డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ ఒక్కసారి జాబ్ లో జాయిన్ అయితే ఫ్రెండ్స్ ఇక మానేయాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. ఓకే, లైఫ్ లాంగ్ చక్కగా అప్ టు 60-65 ఇయర్స్ వరకు చక్కగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. శాలరీ కూడా స్టార్టింగ్ లో 20,000 30,000 తో స్టార్ట్ అయ్యి పే స్కేల్ ప్రకారం మనకి అబోవ్ 1 lakh వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఒకే ఒక్క ఎగ్జామ్, సిబిటి ఎగ్జామ్, అది కూడా ఒకే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఒకే ఒక్క ఎగ్జామ్ తోటి మనం మంచి జాబ్ ఆఫర్ కొట్టినట్టే ఫ్రెండ్స్. కాబట్టి ఇది చాలా అంటే మంచి గోల్డ్ నోటిఫికేషన్ అన్నట్టే ఫ్రెండ్స్. ఓకే, నేవీ ముంబైలో ఉన్నటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్. అయితే నేవీ ముంబై అనగానే దీని ముంబైలో జాబ్స్ అనుకోబాకండి, వెంటనే డిస్కరేజ్ అవ్వబాకండి, వీడియోని ఆఫ్ చేయబాకండి, స్కిప్ చేయబాకండి. ఎందుకు అని అంటే చూడండి, ఇక్కడ ఇది కేవలం ముంబైకి మాత్రమే కాదు, కానీ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి వీళ్ళ బ్రాంచెస్, ఓకే, వీళ్ళ బ్రాంచెస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ ఆఫీసులన్నిట్లలో ఈ జాబ్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, కావాలంటే చూడండి, ఇక్కడ ద కార్పొరేషన్ హ్యావింగ్ ఇట్స్ హెడ్ ఆఫీస్ ఇన్ నేవీ ముంబై అండ్ బ్రాంచ్ ఆఫీసెస్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ది ఫాలోయింగ్ పోస్ట్, ద డీటెయిల్స్ ఆఫ్ విచ్ ఆర్ యాజ్ అండర్. కాబట్టి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్. మీకు మాత్రం ఇది 30-35 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ లో మాత్రం అప్లై చేసుకోవచ్చు కాబట్టి చాలా ఈజీ ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏది వదిలిపెట్టినా నోటిఫికేషన్ అయితే వదిలిపెట్టబాకండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే 39 పేజెస్ ఉన్నాయి. 39 పేజెస్ నోటిఫికేషన్ అంటే చాలా టైం పడుతుంది. కాబట్టి పెద్ద వీడియోని మీరేం ఫీల్ అవ్వక్కర్లేదు, నేను చాలా షార్ట్ కట్ లో చెప్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా నా వాట్సాప్ గ్రూప్ లో నుంచి మీరు పొందుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వాట్సాప్ గ్రూప్ లింక్ కింద నేను ప్రొవైడ్ చేస్తున్నాను. యూ కెన్ గెట్ ఫ్రమ్ దట్ వాట్సాప్ గ్రూప్ దిస్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఓకే, మీరు క్లియర్ గా చదువుకోండి. నేనైతే షార్ట్ కట్ లోనే మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. పెద్దగా ఉందని మాత్రం అనుకోబాకండి ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని నోటిఫికేషన్స్ మీ ముందుకి తీసుకొని వస్తుంది మీ A to Z నార్త్ ఛానల్ డైలీ ఫ్రెండ్స్. కాబట్టి మీ ఎంకరేజ్మెంట్, మీ లిటిల్ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ నాకు చాలా బూస్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఆలస్యం చేయకుండా డీటెయిల్స్ లోనికి నేను వెళ్ళిపోతున్నాను. మేనేజ్మెంట్ ట్రైనీ 5 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, MBA అగ్రికల్చర్ బిజినెస్ లో చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే దీనికి చక్కగా అప్లై చేసుకోవచ్చు. శాలరీ మంచి పే స్కేల్ శాలరీ ఉంది ఫ్రెండ్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను మీకు శాలరీస్ డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం. ఓకే, 30 ఇయర్స్ ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓకే, మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్, ఓకే, CA చదివినా, CMA చదివినా, MBA ఫైనాన్స్ చదివినా, MMS చదివినా, MCOM చదివినా, చూసారా ఎన్ని చక్కగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కామర్స్. ఓకే, సో కాబట్టి చక్కగా అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు అకౌంట్స్ కి. ఓకే, 6 పోస్టులు ఉన్నాయి. ఇండియా వైజ్ గా 6 పోస్టులే కదా అనుకోబాకండి, ఎందుకంటే ఒక్క పోస్ట్ ఉన్నా సరే అది మనకే ఎందుకు రాకూడదు. ఓకే, ఆ ఒక్క పోస్ట్ నాకే ఎందుకు రాకూడదు అనుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఈ ఒక్క పోస్ట్ నాకే ఎందుకు రాకూడదు, ఎందుకంటే ఎవరైనా సరే అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళలో మనమే రాయొచ్చు ఎగ్జామ్ మంచిగా. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇది మీకు సంబంధించిన సబ్జెక్ట్స్ నుంచే ఉంటుంది. సిబిటి సిలబస్ కూడా ఇచ్చారు, టాపిక్స్ కూడా ఇచ్చారు, ప్లస్ జనరల్ టాపిక్స్ కూడా కొన్ని ఉన్నాయి. రీజనింగ్ అని, అర్థమెటిక్ అని, ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరికీ ఇది ఐడియానే ఉంటుంది. కాబట్టి చాలా ఈజీ ప్యాటర్న్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఒకే ఒక్క ఎగ్జామ్ తోటి ₹1,00,000 శాలరీ అనేది ఆషామాషి కాదు ఫ్రెండ్స్. కాబట్టి ₹1,00,000 శాలరీ జీతం జాబ్ కొట్టడం అనేది చాలా గ్రేట్ థింగ్ ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి మేనేజ్మెంట్ ట్రైనీ వాళ్ళు, మా MBA చేసినటువంటి వాళ్ళు, మేనేజ్మెంట్ ట్రైనీ CA, CMA, MBA, ఓకే, MCOM ఏం చేసినా సరే చక్కగా అప్లై చేసుకోండి. ఈ మధ్య నన్ను MCOM, BCOM జాబ్స్ కి మీరేం చేయట్లేదు అన్నారు, కాబట్టి తర్వాత MBA ఇవన్నీ కూడా కవర్ అయినాయి. ఒక్క నోటిఫికేషన్ లో అన్ని రకాల క్వాలిఫికేషన్స్ కవర్ అయినాయి. ఓకే ఫ్రెండ్స్, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ అయితే 50 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా పోస్టులు ఉన్నట్టే ఫ్రెండ్స్. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ మీరు కనుక BSc అగ్రికల్చర్ చదివితే మాత్రం ఈ జాబ్స్ మీకే ఫ్రెండ్స్. ఓకే, BSc అగ్రికల్చర్ కనుక మీరు చేసి ఉన్నట్లయితే
ఐదర్ టిఎస్ ఐదర్ ఏపీ ఎవరైనా సరే సంబంధం లేదు. ఇది నేషనల్ నోటిఫికేషన్ కాబట్టి, నేషనల్ కంపెనీ కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎవరైనా సరే చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. బీఎస్సీ చదివింటే మాత్రం మీరు కళ్ళు మూసుకొని దీనికి అప్లై చేయండి. ఒకే ఒక్క ఎగ్జామ్ తోటి మీరు మంచి జాబ్ కొట్టండి. ఓకే, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్, దీనికి కూడా బీఎస్సీ అగ్రికల్చర్. ఓకే, ఇవైతే 20 జాబ్స్ ఉన్నాయి. చక్కగా అక్కడేమో 40 జాబ్స్, ఇక్కడ 20 జాబ్స్ చూసారా. కాబట్టి చాలా బీఎస్సీ వాళ్ళకి చాలా మంచి అవకాశం. ఓకే ఫ్రెండ్స్, తర్వాత జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ కి చూడండి, మళ్ళీ మరొక అకౌంట్స్ జాబ్ 14 పోస్టులు ఉన్నాయండి. దీనికి కేవలం బీకామ్ చదివితే చాలండి, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్. ఓకే, బీకామ్ చదివినటువంటి వాళ్ళకి మంచి అవకాశం. బీకామ్ ఓకే, సో డిగ్రీలో బీకామ్ ఉంటే చాలండి, చాలా మంచి అవకాశం. 14 పోస్టులు ఉన్నాయి. ఒకే ఒక్క ఎగ్జామ్, సిన్సియర్ గా కష్టపడండి. నాకు తెలిసి ఎగ్జామ్ కి టైం ఉంటుంది, వీళ్ళు ఇంటిమేట్ చేస్తున్నట్టున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, మీ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వండి సీరియస్ గా. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ టాపిక్స్, కరెంట్ అఫైర్స్ ఇవి ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఈ జాబ్ మీకు వస్తుందండి, మంచి శాలరీ ఉంది ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి ఇవి బేసికల్ గా పోస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఈడబ్ల్యూఎస్ కింద కొన్ని జాబ్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ అంటే ఎవరు వస్తారనేది ఇక్కడ చదువుకోండి. ఒకవేళ కావాలంటే నన్ను అడగండి, నేను ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. ఎవరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అవుతారు అనే ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్ లో ఉంటుంది, ఈ పేజెస్ లో. కనుక అవి చదవండి మీరు. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళ యొక్క వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు. వెబ్సైట్ అడ్రస్ లోకి లాగిన్ అయ్యి మనం ఆన్లైన్ అప్లై చేస్తే చాలు ఫ్రెండ్స్. ఫీజు కూడా ఉంది, ఫీజు కూడా కట్టాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే చూడండి, జాబ్స్ కి సంబంధించిన శాలరీస్. మార్కెటింగ్ ట్రైనీ వాళ్ళకి స్టార్టింగ్ 30,000 అండి, 1,20,000కి వెళ్ళిపోద్దండి పే స్కేల్ తో. మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ 30,000 చెప్పాను కదా, అకౌంట్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు దానికి, సిఏ, బీకామ్, ఎంకామ్ ఎవరైనా. కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ 22,000 స్టార్టింగ్, 90,000 ఎండింగ్ లో అండి. అంటే ఎండింగ్ లో అంటే పే స్కేల్ తో, నాట్ ఎండింగ్, మధ్యలోనే అది మీరు గెయిన్ అయిపోతారు. అకౌంట్స్ బీకామ్, జస్ట్ బీకామ్ చదివితే చాలండి, మీకు 22,000తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ 90,000కి పే స్కేల్ వెళ్ళిపోద్ది. తర్వాత జూనియర్ అసిస్టెంట్ జనరల్ 22,000 to 90,000. ఓకే, తర్వాత అలవెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయండి, దాంట్లో డౌట్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి ఏదైనా సరే అలవెన్సెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో ఇదండి, బ్రీఫ్ గా చెప్పాలి అంటే. సో దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకా మరి కొన్ని చూసేసి మనం ఇది క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. మరికొన్ని ఏంటంటే ఎగ్జామ్ ఫీజు ఒకసారి గుర్తుపెట్టుకోండి. జనరల్ వాళ్ళకైనా, ఓబీసీ వాళ్ళకైనా, ఈడబ్ల్యూసి ఎకనామిక్ వీకర్ సెషన్స్ వాళ్ళకైనా 1,500, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 500 మాత్రమేనండి. ఓకే, సో మోడ్ ఆఫ్ పేమెంట్ కార్డ్స్ ద్వారా ఆన్లైన్ మోడ్ లో పేటిఎం, మన రూపే కార్డ్, వీసా, మాస్టర్ కార్డ్ ఆర్ మాస్టర్ కార్డ్ వీటి ద్వారా ఎట్లయినా పే చేసుకోవచ్చండి. ఓకే, వీళ్ళ యొక్క వెబ్సైట్ అడ్రస్ లింక్ ఉంది దీంట్లోనే, నేను చదువుతాను, చాలా ఈజీయే. సో వెబ్సైట్ లోకి మీకు లాగిన్ అయిపోయి చక్కగా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్, ఏ మాత్రం కూడా ఆలస్యం చేయొద్దు. ఓకే, చూడండి, www.corp.org.in దీంట్లో కనుక మీరు లాగిన్ అయిపోయి చక్కగా ఈజీగా మీరు ఇట్లంటే మీరు నెట్ ఆన్ లో పెట్టుకొని ఓపెన్ చేస్తే ఇది ఖచ్చితంగా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి మీరు ఇంకా ఫర్దర్ గా ఈ లింక్స్ పెట్టండి అన్న అని మనం అడగాల్సిన అవసరం లేదు, లేకపోతే వేరే ఎవరిని అడగాల్సిన అవసరం లేదండి. www.corp.org.in COTCORP.org.in లోకి లాగిన్ అయిపోయి రిక్రూట్మెంట్, ఓకే, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఈ రిక్రూట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ లింక్ ఓపెన్ అవుతుంది, ఆన్లైన్ లింక్ ఓపెన్ అవుతుంది, అప్లికేషన్ లింక్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఈజీగా మీరు వెంటనే మన ఎగ్జామ్ ఫీజు వాళ్ళకి రీచ్ అవ్వగానే వాళ్ళు మనకి మెయిల్ చేస్తారని చెప్తున్నారు. ఓకే, సో కన్ఫర్మేషన్ మెయిల్ మేము పంపిస్తాము అని అన్నారు. ఓకేనండి, కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్ ఒకసారి చూద్దాం. మనకి హైదరాబాద్ లో అండి, బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి హైదరాబాద్ వెళ్ళి ఒకే ఒక ఎగ్జామ్, అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసేసి వస్తే చాలండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎవరికన్నా ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్స్ మాత్రమే ఉంటున్నాయి. కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, వాళ్ళు పెట్టేటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మనకి మినిమం 40%, మినిమం 35% మార్క్స్ వస్తేనే మనం క్వాలిఫై అయినట్లండి. ఓకే, అది క్వాలిఫికేషన్ పర్సంటేజ్. ఓకే, ఇంకా ఎటువంటి ప్రూఫ్ ఆఫ్ అడ్రసెస్ పెట్టాలి, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కి ఏం సర్టిఫికేట్స్ పెట్టాలి, ఓకే, క్యాస్ట్ పర్ఫార్మ్ ఎలా ఉండాలి, కమ్యూనిటీ సంబంధించిన పర్ఫార్మ్ ఎలా ఉండాలి అనేది ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, 120 మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 0.25 1/4 మార్క్స్ ఉంటాయి. ఓకే, అది మాత్రం సారీ అండి, కరెక్ట్ మార్క్స్ కి 1 మార్క్ ఉంటుంది, రాంగ్ మార్క్స్ కేమో
0.25 మార్క్స్ కట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ యొక్క అన్ని జాబ్స్ కి, దీంట్లో ఉన్నటువంటి అన్ని జాబ్స్ కి ఇది కామన్ సిలబస్ అండి. ఇది జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటేటివ్, యాప్టిట్యూడ్, ఇది కామన్. ఇది 60 మార్క్స్ ఉంటుందండి. తర్వాత 60 మార్క్స్ కి జనరల్ నాలెడ్జ్ తో కలిపి 60 మార్క్స్ ఉంటుందండి. తర్వాత 60 మార్క్స్ కి జనరల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందండి. ఓకే, సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే మీకు సంబంధించిన బీకామ్ అయితే బీకామ్ సిలబస్, ఎంకామ్ అయితే ఎంకామ్ సిలబస్, ఎంబీఏ అయితే ఎంబీఏ సిలబస్, బీఎస్సీ అగ్రికల్చర్ అయితే బీఎస్సీ అగ్రికల్చర్ సిలబస్. ఓకే, అది మీ సిలబస్ ని బట్టి ఉంటుంది. కాబట్టి మీరు బీకామ్ లో పర్ఫెక్ట్ అయితే చాలండి, బీఎస్సీ అగ్రికల్చర్ లో పర్ఫెక్ట్ అయితే చాలు, ఎంబీఏలో పర్ఫెక్ట్ అయితే చాలు, ఖచ్చితంగా ఈ జాబ్ మీకు వచ్చేస్తుందండి. సో ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా సిలబస్ ఇచ్చారు, కావాలంటే నోటిఫికేషన్ మీరు క్లియర్ గా చదువుకోండి ఫ్రెండ్స్. మీరు మాత్రం దయచేసి ఇది వదిలిపెట్టబాకండి, ఇది మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టబాకండి, ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంత మంచి అవకాశం మరలా రాకపోవచ్చు, ఎందుకంటే ఏ నోటిఫికేషన్ చూసినా సరే మనకి ఓన్లీ ఏముంటున్నాయి, కాంట్రాక్ట్ బేస్, ఇనిషియల్ పీరియడ్ 1 year అని ఉంటున్నాయి, కంటిన్యూ చేస్తామంటున్నారు. ఓకే, మనకి కాంట్రాక్ట్ అనగానే కొన్ని అలవెన్సెస్ ఉండవు, హాలిడేస్ ఉండవు, ఇట్లాంటివి అనేక రిస్ట్రిక్షన్స్ మనకు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి అలాంటివి ఏమి ఉండవు ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఒక్కసారి కనుక జాబ్ కొట్టారంటే మాత్రం మీ లైఫ్ టర్న్ అయిపోయినట్టే ఫ్రెండ్స్, మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. కాబట్టి దయచేసి ఈ జాబ్స్ మాత్రం మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. కింద నా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే ఇంకా ఫర్దర్ నోటిఫికేషన్స్ లేకపోతే చిన్న ఫొటోస్ రూపంలో వస్తుంటాయి జాబ్స్ ఆపర్చునిటీస్. తర్వాత మరి కొంతమంది వెల్వేర్ షేట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఆ గ్రూప్ లో పోస్ట్ చేస్తుంటారు. అటువంటి వారందరూ కూడా ఈ యొక్క వీడియో సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ కొట్టండి. మరి ఒక మంచి నోటిఫికేషన్ తోటి మరలా మనం కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, మీకు ఇంకేమైనా కావాలి అంటే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో చెప్పండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. యువర్ A to Z Knock ఛానల్.